Hi, this is Mahi Veer Raghav. Please subscribe to Tree Media. సో మీరు మెడ్రాసు ఎంబీఏ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడికెళ్ళింది ఫారెన్‌కెళ్ళింది అంతేనా? నేను ఇక్కడ ఐ వాస్ ఎంబీఏ తర్వాత ఐ డిడ్ 2 years ఇక్కడ బిజినెస్ చేశానండి. Hmm. I was there in something. మెడ్రాస్ యూనివర్సిటీ కదా? మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ మెడ్రాస్. తర్వాత ఇక్కడికి వచ్చాను. దెన్ ఐ వర్క్డ్ ఫర్ ఎ ఇయర్, దెన్ డిడ్ 2 years, 2-3 years బిజినెస్ అమ్మింది. హుహు. దెన్ ఐ మూవ్ టు యూకే. ఓకే. యూకే వెళ్ళాను. దెన్ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు న్యూజిలాండ్. ఓకే. ఈయన అడవి శేష్ గారిది వీళ్ళు ఎట్లా పరిచయం ఈ బ్యాచ్ అంతా? అడవి శేష్ కాదండి, అడవి 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 అది సాయి సాయి, అడవి సాయి గారు. నేను విలేజ్ వినాయకుడు అనే మూవీకి వాజ్ ద ఫస్ట్ మూవీ. నేను ఒక ఏడీగా పనిచేశాను. హ్మ్. ఏడీగా పనిచేసామని ఆ క్లెయిమ్ గడ్ చేయలేంలేండి. ఐ వాజ్ యూస్ టు గో హ్యాంగ్ అరౌండ్ విత్ ద సాయి వీళ్ళు కెమెరామెన్ వాళ్ళతో ఉన్నాను. ఆ. నేను వాళ్ళకి చేరినప్పుడే చెప్పిన, నా అంత లేజీ ఏడి మీకు దొరకడు. అవునా? ఉన్నాడు. కాస్ట్యూమ్స్ పరిగెత్తి లేదా ఇంకోటి పరిగెత్తే టైము లేదు. మీరు నాకు డబ్బు ఇవ్వద్దంటారా నాయనా, నేనే మీకు ఇస్తాను. ఓ, ఎందుకంటే ఇదొక ఆఫర్ ఇచ్చారు. అంటే నేను 6 నెలలు ఖాళీగా ఉన్నానంటే నేను నష్టపోయే డబ్బు కన్నా మీరు నాకు ఇచ్చే డబ్బు చాలా తక్కువ. నేను పని నేర్చుకోవాలనుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చి నేర్చుకుంటా, లేదా ఏమి ఇవ్వకుండా కూడా ఏమి నాకు ఇచ్చినా ఇవ్వకుండా నేర్చుకుంటా. దట్స్ హౌ ఐ ఆల్వేస్ అప్రోచ్ లైఫ్. ఓకే. ఓకే. సో ఇదే చెప్పాను వాళ్ళ ప్రొడ్యూసర్ ఎప్పుడు పోయినప్పుడు. ఓకే. కానీ నాకు స్కిల్ ఉంది, ఐ కెన్ మార్కెట్. నేను సేల్స్ మ్యాన్. నేను మీ సినిమాని హౌ కెన్ వి మార్కెట్ ఇట్ అంటే, నాట్ మార్కెట్ అంటే డిస్ట్రిబ్యూషన్ కాదు, బట్ హౌ కెన్ వి ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ కానీ ఐ విల్ బీ హెల్ప్ఫుల్. నేను ఇది మీకు ఇవ్వగలుగుతాను. నేను నేర్చుకోవాల్సిందో నాకున్న క్యూరియాసిటీ సినిమా మీద ఉన్నది, లెట్ మీ బీ దేర్ అనేది ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఫార్ములా ఒకటి చేసుకొని విలేజ్లో వినాయకుడు అనే మూవీకి ఐ వాస్ పార్ట్ ఆఫ్ దర్ టీమ్. ఓకే. ఓకే. దాంట్లో అప్రెంటిస్ అనేది ఒక వింగ్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటే అసలు మీకు ఏ పని అప్పచెప్పరే? ఏ పేరు అబ్జర్వేషన్ ఏముందండి, చీఫ్ అసోసియేట్ కోర్స్ ఏమవుతాయి, ఈ డివిజన్స్ పని నేర్చుకోవాలనుకున్నప్పుడు పని అంతే. బేసికలీ యు నీడ్ టు. అంటే రీజన్ ఏంటంటే అండి, మనకు మేబీ ఇఫ్ ఐ హెడ్ స్టార్టెడ్ వెరీ ఎర్లీ, కాలేజ్ వదిలేసి వచ్చి మనం చేసి అదంతా ఉండిందంటే దట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్. అవును. బట్ మనకి ఐ డెంట్ వాంటెడ్ దట్ టైం. నాకు ఐఎమ్ వెరీ క్లియర్ నేను ఏం నేర్చుకోవాలనుకున్నాను, ఆర్ వాట్ ఈస్ దట్ ఐ వుడ్ వాంట్ టు అబ్జర్వ్. ఓకే. ఓకే. అంటే అదొక్క సినిమాకే కంప్లీట్ నేర్చుకుందామని డిసైడ్ అయిపోయారు. నేర్చుకోవడం కూడా కాదండి, టు బీ హానెస్ట్ అట్ దట్ స్టేజ్ ఇట్ వాజ్ మోర్ నా దగ్గర ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఎ మూవీ ఎక్స్పీరియన్స్. సినిమాకు పని చూసి మనకు అంటే సినిమా ఇస్ అ ఫ్యాసినేషన్, బట్ హౌ దే ఆర్ మేడ్ అనేది తెలియదు. మన జీవితాంతం మనం నేర్చుకున్న సినిమా అంతా చూసి నేర్చుకునేది. సో ఐ థాట్ టు సీ హౌ ఈజ్ ఇట్ టు బి పార్ట్ ఆఫ్ హౌ సినిమా ఇస్ మేడ్ అండి, అంతే. ఓకే. 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 అది కాకపోయా మేబీ అట్ దట్ పాయింట్, మేబీ అది చేసిన తర్వాత కూడా ఐ వుడ్ హావ్ గాన్ బ్యాక్. అంటే మేబీ ఐ వుడ్ హావ్ గాన్ బ్యాక్. దేర్ వాజ్ నో సీరియస్ ఇంటెన్షన్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఎ ప్రొఫెషన్ ఈవెన్ బై దెన్. ఇప్పుడు వ్యూహం వస్తుంది ఆర్జీవి గారిది. వ్యూహం కావచ్చు, వ్యూహం ఆల్రెడీ జగన్ గారు చూసినట్టున్నారు ఆల్మోస్ట్. సో మీది కూడా చూపించారా? మీ సినిమా కూడా ఇంకా చూపించలేదు. వ్యూహం గురించి నాకు తెలియదండి. మనం అందుకే చూపించినట్టున్నారన్నా నేను. మనకు నాకు కూడా తెలియదు. ఓకే. అంటే వాళ్ళ అన్నకి సినిమాలు చూసే అంత టైం ఓపిక ఉండదని నేను అనుకుంటున్నాను. యాత్ర అవుతూ చూపించాను, దట్ ఈస్ దేర్. ఓకే. యాత్ర చూసారు అండ్ హి హాడ్ వాట్ ఇట్ ఈస్ కామెంట్. ఓకే. అండ్ మనది ఇన్ కేస్ విల్ డెఫినెట్లీ బి డన్ అండ్ ఐ విల్ ఆస్క్ హిమ్ టు సీ ఇట్. దాన్ని మనము దాపెట్టుకోవాల్సింది ఏం లేదండి. అంటే కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పడం కానీ అట్లాంటివి ఉంటాయి కదా, ఏమి లేవు. వాళ్ళు స్క్రిప్ట్ రైటర్లు కాదు వాళ్ళు. ఐ డోంట్ థింక్ it is right for us to ask them, or are they giving it as well? Okay.